నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీ వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. అందులో ఆయన మెన్షన్ చేసిన అంశాలు ఆధారంగా చేసుకొని టీటీడీ కమిటీలో ఎక్కువగా బీజేపీ వాళ్ళే ఉన్నట్టు ఆయన వ్యక్తం చేసినట్టు ఒక అంశం అయితే బయటకు రావడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. మ్యామ్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి లెటర్ రాసినట్టు, అందులో ఇండైరెక్ట్గా ఈ పాపంలో బీజేపీ వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది, ఎందుకంటే కమిటీలో మెంబర్లు మీ వాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉన్నారట్టు మెన్షన్ చేసినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి నిజంగా అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడుతూ కూడా చాలా తెలివిగా నెపాన్ని బీజేపీ మీద నెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన గత 20వ తారీఖున, అంటే గత వారం శుక్రవారం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. తనకు అనుకూలమైన మీడియాను పిలుచుకుని మాట్లాడాడు. అక్కడ ఏమన్నాడు ఆయన, మీరు విచారణ జరిపించుకోండి, ఏం పర్వాలేదు అన్నాడు. కానీ మోదీకి ఎందుకు లేఖ రాశాడు? ఎందుకంటే ఇప్పుడు ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజాగ్రహం చూశాడు. నిన్న బీజేపీ యువ మోర్చా వాళ్ళందరూ కూడా తాడేపల్లి ఇంటికి వెళ్ళారు కదా. ఈయన యలహంక పారిపోయాడు, అది వేరే విషయం. యలహంకకి వెళ్ళాలి యాక్చువల్గా వీళ్ళందరూ వెళ్తే. తాడేపల్లి ఇంట్లో ఆయన ఉండడు, మనందరికీ తెలుసు. కానీ వాళ్ళు మరి ఎందుకు అక్కడికి వెళ్ళారో తెలియదు. రెండోది, విషయాన్ని డైవర్ట్ చేస్తూ, అంటే డైవర్ట్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారో చూస్తున్నారుగా. చంద్రబాబు నాయుడు అన్నాడు, ఆయన 100 రోజుల పాలన గురించి మాట్లాడకుండా లడ్డూ గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు లడ్డూ గురించి మాట్లాడకపోతే చాలా పెద్ద అపరాధం జరిగి ఉండేది, భక్తులు చాలా ఫీల్ అయి ఉండేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం వల్ల ప్రజలు ఆగ్రహానికి గురైనప్పటికీ వాళ్ళు సంతోషిస్తున్నారు. అంటే జరుగుతున్న అవినీతి కావచ్చు, లేకపోతే జరిగిన ఇంతవరకు అంటే వాళ్ళ హయాంలో, వైసీపీ హయాంలో జరిగిన ఈ లడ్డూలో జరిగినంత అవినీతి, దీన్ని బయటికి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్రను అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఆయన మిమ్మల్ని భూస్థాపితం చేస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు. ఆ భూస్థాపితం అనేది లడ్డూ రూపంలో వస్తుందని వాళ్ళు ఊహించలా. తీయగా భూస్థాపితం అవటం అంటే ఇది. సో అంటే మనిషిని మనం బాధ పెట్టకుండా వాళ్ళు చేసిన తప్పుని చెప్పటం వల్ల అది ఈ రకంగా అది వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళ పార్టీ ఈరోజు ఇబ్బందులకు గురవుతోంది. అంటే ఒక వెంకటేశ్వర స్వామితో వాళ్ళు 5 ఏళ్ళు చేసిన అవినీతి వాళ్ళ మెడకి వాళ్ళు చుట్టుకుంది. లేకపోతే 319 రూపాయల 80 పైసలకి మీకు స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా? జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి వాళ్ళ ఎందుకు లేఖ రాశాడు? లేఖలో ఎక్కడైనా నెయ్యి రేటు గురించి కానీ, అది నందిని నెయ్యి ఎందుకు మార్చారని కానీ, లేదు విచారణ జరిపించండి అని కానీ, సిబిఐ ఎంక్వైరీ అని కానీ, మా వైసీపీ వాళ్ళని చాలా గొప్పవాళ్ళం మేమందరం పత్తిత్తులో అని కానీ ఎక్కడైనా మెన్షన్ చేశాడా? చేయలే కదా. ఎంతసేపు ఏం రాశాడు ఆయన? టీటీడీ బోర్డులో, పాలక మండలిలో మీ బీజేపీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఇక్కడ చాలా తెలివిగా ఉన్నాను అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అది గుర్తించండి. ఇది అంటే చావు కాలం దాపురిస్తే ఇలాగే ఉంటుంది, చావు ముంచుకొస్తే. మ్యామ్, ఇప్పుడు ఈ లెటర్ని బట్టి ఇండైరెక్ట్గా తప్పును ఒప్పుకున్నట్టేనా? ఒప్పేసుకున్నాడు. జరిగింది దాంట్లో మీ భాగస్వామ్యం ఉంది, తప్పు జరిగింది, తప్పులో మీ భాగస్వామ్యం కూడా ఉంది సుమా అని చెప్తున్నాడు. ఇక్కడ తెలివి తక్కువగా తనకి తనే దొరికిపోయాడు. ఇక్కడే కాదు, మీరు చూడండి, పిన్నెల్లి విషయంలో దొరికాడు. ఏవిఎంలు బద్దలు కొడితే తప్పేంటని. అతను ఎవరు? నందిగం సురేష్ విషయంలో దొరికిపోయాడు. ఢిల్లీకి వెళ్ళి 31, 36 అని అక్కడ దొరికిపోయాడు. ప్రతి చోట దొరికిపోతాడు. బురదలో పడి దొలుతాడు, బురదలో కూడా దొరికిపోతాడు. ₹1 అంటాడు, కబుర్లు చెప్తాడు. సో మీరు గమనిస్తే వైసీపీకి శత్రువులు ఎవ్వరూ లేరు. వాళ్ళ నాయకుడే వైసీపీ నేతలకి పెద్ద శత్రువు. వైసీపీని ముంచేది జగన్మోహన్ రెడ్డి, వేరే ఎవ్వరూ అక్కర్లా. ఇవాళ అంటే కల్తీ జరిగింది కానీ మా తప్పిదం లేదు, మేము నిర్ణయం తీసుకోలేదు, మీ వాళ్ళే ఉన్నారు, బోర్డే తీసుకుంటుంది నిర్ణయం అంటున్నాడు.
సుబ్బారెడ్డికి తెలియకుండా జరుగుతుందా? మీరు అసలు నందిని నెయ్యిని ఎందుకు రివర్స్ టెండరింగ్ చేశారు? నందిని వాళ్ళు క్లియర్గా చెప్పారు, మీరు చూసారా లెటరు? ఏమంటే మేము 319 రూపాయలు 80 పైసలకి ఇవ్వలేమండి, గిట్టుబాటు కాదు. ఇప్పుడు 1600 2000 ఉండే దేశవాళీ నెయ్యి ఎవడైనా 320 రూపాయలకి ఇస్తారా? మీకు ఇంకో అంటే ఇది యాక్చువల్గా అప్రస్తుత ప్రసంగంలాగా ఒక మాట చెప్తా. ఏంటంటే ఈ కమెంట్స్ చేస్తారు చూడండి, ఈ వైసీపీ వాళ్ళని అడుగుతూ ప్రశ్నిస్తూ ఒకళ్ళు మంచి ఒక క్వశ్చన్ వేశారు. నువ్వు లిక్కరే ఒక చిన్న బాటిల్ 350 400కి అమ్మావు, దేవుడికి పెట్టే ప్రసాదంలో దేశవాళీ నెయ్యి నీకు 320 రూపాయలకి ఎలా వచ్చింది చెప్పు జగన్ అని అడిగారు. అంటే సామాన్య మానవుడికి ఉండే తెలివితేటలు నీకు లేవు. ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి తనకి తానుగా దొరికిపోయాడు. ఇంక ఇంతకంటే ఎవిడెన్స్ అక్కర్లే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కానీ వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడానికి కానీ ఇంతకంటే ఎవిడెన్స్లు ఇంకేమీ అక్కర్లా. ఇవాళ అసలు నువ్వు బీజేపీతో పెట్టుకున్నావు, నువ్వు అది గుర్తుపెట్టుకో. బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉంది అన్న సంగతి నీకు తెలుసా తెలీదా? నీ ఒళ్ళు దగ్గర పెట్టుకున్నావా లేదా? అవునా కదా? నువ్వు అప్పుడు కూడా నువ్వు కూటమిలో లేవు, బయట నుంచి మద్దతు ఇచ్చావు నీ అవసరం కోసం. నువ్వు నెల నెలా వెళ్ళావు, మరి నువ్వేం చేసావో మనకు తెలియదు. బీజేపీ వాళ్ళతో ఏ రకంగా నువ్వు అమిత్ షాతో ఏ డీలింగ్స్ పెట్టుకున్నావో ప్రజలకు తెలియదు. మరి కంటైనర్లు వెళ్ళాయా లేకపోతే సూట్ కేసులు వెళ్ళాయా? లేదు. మరి ఎందుకు నీ మీద ఇన్నిసార్లు కేసులు ఏమి అవ్వకుండా ముందుకెళ్లకుండా ఆగాయి అని కోర్టుల చుట్టూ తిరగాలి. నువ్వు ఇంత పెద్ద 43,000 క్విడ్ ప్రోకో స్కామ్లో ఉన్నావు, అవినీతి స్కామ్లో ఉన్నావు. అది ఒకటేనా? ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి బయటికి? సో 1 2 మీ బాబాయ్ హత్య కేసు అన్నిటికంటే పెద్దది. 5 ఏళ్ళు బాబాయ్ హత్య కేసును అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని దోచుకుని, ఇంకా దోచుకోవటం అనే పదం సరిపోదు, ఇవాళ డిక్షనరీలో కొత్త కొత్త పదాలు కాయిన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి కోసం. ఎందుకంటే దోచుకోవటం అంటే పాపం చిన్న చిన్న పదాలు, అవన్నీ పదాలు కూడా ఏడుస్తాయి. ఏంటంటే ఇన్ని వేల కోట్లు అయితే మీరు మమ్మల్ని ఇలా అంటున్నారు, దోచుకోవటం అంటున్నారు అంటాయి. అవునా కదా? అసలు ఇవాళ మీరు టీటీడీని దోచుకున్నంత, మీరు సుబ్బారెడ్డి గారి వీడియో చూసుంటే 800 2000 చేసేయండి. 2000 చేసామా? 2500 చేసేయండి ఆ సేవలు. ఏముంది? 2 3 ఓకే, 4 ఎక్కువ చేసేసేయండి. మీరు ఆ వీడియో చూడండి. మనం అప్పుడు అడిగాం, ఎప్పుడు అడుగుతున్నాం. నేను అలా చేయలేదు, నేను సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టలేదు, ప్రత్యేక లెటర్స్ ఇచ్చేవాళ్ళు అంటే ప్రత్యేక దర్శనానికి వచ్చే వాళ్ళ దగ్గర ఎక్కువ వసూలు చేయమన్నా. ఎందుకు వసూలు చేయమంటావు? నీకు ప్రజలు బోల్డ్ విరాళాలు ఇస్తున్నారు, నువ్వు మేము వచ్చేది దేవుడి దగ్గరికి వస్తున్నాం, మేము మాకు అసలు ఫ్రీగా చూపించాలి, మీరు దేవుడికి ఫ్రీ దర్శనం ఇవ్వాలి. అలాంటిది మా దగ్గర 300 తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటూ దాన్ని ఇంకా పెంచుతారా? మీరు అక్కడ వాళ్ళు అంటున్నారు 300 మాత్రం పెంచకండి అని వాళ్ళు బతిమాలుతున్నారు అక్కడ. అసలు నువ్వెవడివి మాది పెంచడానికి? మా దేవాలయాలకు మీరు ఎందుకు వస్తారు? మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? హూ ఆర్ యూ? జగన్మోహన్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి. ధర్మారెడ్డి ఏడు ఇవాళ, ధర్మారెడ్డిని రమ్మనండి, వచ్చి సమాధానం చెప్పాలి. నీకు భగవంతుడు ఆల్రెడీ శిక్ష వేశాడు, ఇంకంతకంటే శిక్ష అక్కర్లే. అది అయ్యాక కూడా నువ్వు ఇంకా సిగ్గు లేకుండా అవినీతికి నువ్వు కాపు కాసావంటే ఇంకా నీకు అంతకంటే ఇంకా మరేమీ లేదు. వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకా ఆగ్రహం ఆల్రెడీ చవి చూశారు, ఇంకా పెద్ద ఆగ్రహాల జోలికి మీరు వెళ్ళకండి. మీ జీవితాలు సవ్యంగా వెళ్ళాలంటే ఇలాంటి పనికిమాలిన పనులు చేయకండి. ముందు మోదీ గారు కూడా దీనికి బదులు ఇవ్వాలి ఈ లెటర్కి. ఆయన లేరు, అమెరికాలో ఉన్నారు కాబట్టి బదులు వచ్చి ఉండదు. కాబట్టి ఈ బెదిరింపుకి అమిత్ షా ఊరుకోకూడదు. ఇది బెదిరింపు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా ఉన్నారు సుమా, నేను ఒక్కడనే కాదు ఈ తప్పిదంలో, వైవి సుబ్బారెడ్డి ఒక్కడే కాదు, బీజేపీ ఉంది అని బెదిరిస్తున్నాడు. సో ఆ బెదిరింపుకి మీరు ఇవాళ సమాధానం చెప్పాలి. మీరు కూటమిలో ఉన్నారు, ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు తప్పకుండా సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని ఇలా వదిలేయడానికి మాత్రం వీల్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.